ఐఏఎఫ్ ఫ్లయింగ్ ఆఫీసర్ మీద తన వింగ్ కమాండర్ అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్లో ఈ ఏడాది మొదట్లో అంటే డిసెంబర్ 31 గత ఏడాది చివరన న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ రోజు రాత్రి గిఫ్ట్ ఇస్తానంటూ వింగ్ కమాండర్ తన్ని ఇంటికి పిలవటం జరిగిందని, దానికి ఆమె వెళ్ళటం జరిగిందని, వెళ్ళిన తర్వాత అతను అసభ్యంగా ప్రవర్తించారని, అతని భార్య పిల్లల గురించి అడిగితే ఎక్కడో ఉన్నారులే అనేటువంటి సమాధానం చెప్పడం జరిగిందని, తర్వాత ఆమె మీద దాడికి పాల్పడటం జరిగిందని, ఎంత వారించినా కూడా అతను వినలేదని, చివరికి అతన్ని తోసేసి పారిపోయి బయటకు రావాల్సి వచ్చింది అని చెప్పి ఆమె కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు నోట్ చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఐఏఎఫ్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించినటువంటి కమిటీ మాత్రం ఇలాంటిదేమీ జరగలేదు, ఇది పూర్తిగా అవాస్తవం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి, మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు. ఇది ఇక ఆఖరికి త్రివిధ దళాలలో ఒకటైనటువంటి ఐఏఎఫ్ని కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఇక వీటి నుంచి మహిళలు ఎప్పుడు రక్షణ పొందగలుగుతారో చూడాలి.